హలో హాయ్ అండి, ఐఎమ్ రమ్య లైఫ్ స్టైల్ ఛానల్. ఈరోజు మీకు వెజ్ పఫ్ చూపించబోతున్నాను. అదేంటంటే ఇది ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి. తర్వాత మనం కర్రీ కోసం ధనియా పొడి, పసుపు, తర్వాత కారం, సాల్ట్ ఇట్లా రెడీ చేసి పెట్టుకోవాలండి. తర్వాత బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలండి, చిన్నగా తరిగి. వెజ్ పఫ్ బయట కంటే టేస్టీ చాలా బాగుందండి. ఇలా 2-3 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ మగ్గడానికి సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఇలా 2-3 మినిట్స్ ఫ్రై చేయాలండి. ఇది కారం అండి, ఇందాక పచ్చిమిర్చి కదా, 2 స్పూన్లు కారం వేసాను. ధనియా పౌడర్, పసుపు అండి. టూ 3 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలండి. నా న్యూ ఛానల్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రమ్య లైఫ్ స్టైల్ ఛానల్. ఇలా మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉడికించానండి. ఇదేమో ఆలు అండి, ఒకటి తురిమానండి. ఆలు ఉడకబెట్టింది కాదు, మామూలుదే దీంట్లో కలిపేసానండి. ఇప్పుడేమో మైదా, సాల్ట్, ఆయిల్ అండి వేసుకొని కలపాలి. బాగా గట్టిగా తడుపుకోండి, లేకపోతే మీకు రావండి. ఫస్ట్ టైం ఎగ్ పఫ్స్ ట్రై చేశానండి, చాలా బాగా వచ్చాయి. ఇదేమో వెజ్, ఇది కూడా బాగా వచ్చింది. సాస్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. కూర ఎండింగ్లో ఉందండి. ఇప్పుడు ఇందాక తగ్గిందాన్ని ఉండలుగా చేసుకోవాలండి. లాస్ట్ కొత్తిమీర అండి, అంటే అయిపోవచ్చింది కర్రీ. మీరు ఈ చపాతీ చేసే కన్నా ముందు కొద్దిగా ఆయిల్, మైదాపిండి కలిపి బౌల్లో పెట్టుకోండి. ఈ చపాతీలు చేసేటప్పుడు పైన కొద్దిగా రుద్దాలండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ చాలా పలుచగా పట్టాలండి, ఎంత పలుచగా పడితే అంత టేస్ట్ వస్తాయి. నేను పలుచగా పడుతున్నానండి, ఇలా అయితేనే మీకు టేస్ట్ చాలా బాగా వస్తాయండి. ఇలా 4 పట్టుకున్నానండి నేను, చాలా పలుచగా. ఇవి చేసాక ముందే మైదా పిండి, ఆయిల్ తడుపుకొని సైడ్కి పెట్టుకోండి.
కానీ ఇది చాలా ప్రాసెస్ అనిపించిందండి. ఎప్పుడోసారి అయితే పర్లేదు, నాకైతే ప్రాసెస్ మైక్రో ఓవెన్ అంటే పర్లేదు అనుకుంటా, నాకైతే ప్రాసెస్ అనిపించిందండి ఇది. ఇలా 4 పట్టుకున్నానండి నేను, పలుచగా పట్టుకొనేసి దీనిపైన ఇందాక మనం మైదా పిండి ఆయిల్ కలిపాం కదండి, అది స్ప్రెడ్ చేయాలి. సెకండ్ థర్డ్ దాన్ని కూడా స్ప్రెడ్ చేసి ఫోర్త్ దానికి అవసరం లేదండి. నేను ఇది ఫస్ట్ టైం అనేది చూపిస్తున్నాను, అలాగైందని అనుకోకండి. మా బాబు ఎగ్జాక్ట్లీ ఉందంటే బాగుందంటారండి, ఇది చూసి చాలా బాగుందండి అండి. చాలా ప్రాసెస్ ఉంది, కానీ ఇంట్లో చేసుకుంటే హెల్తీ కదా, ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ ఇందాక మైదా పిండి ఆయిల్ కలిపాం కదండి, అది స్ప్రెడ్ చేసుకోవాలి సెకండ్ వన్. ఇది థర్డ్ వన్ అండి, దీని మీద కూడా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా ఫోర్త్ దానికి అవసరం లేదండి, ఎడ్జెస్ కట్ చేసేయండి 4 పీసెస్గా. ఎడ్జెస్ కట్ చేసి మిడిల్ దానికి 4 పీసెస్గా కట్ చేసుకోండి. నా ఛానల్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వెయిట్ ఆల్మోస్ట్ 88 అట్లా ఉండేదానండి, తర్వాత వెయిట్ లాస్ అయ్యాను నేను. మీకు షార్ట్స్లో టిప్స్ కూడా ఉన్నాయండి అవైలబుల్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇది 4 పీసెస్ కట్ చేసుకోవాలండి. ఇలా 4 కట్ చేసుకొని సైడ్కి పెట్టి, కానీ అది షేప్ ఈక్వల్గా వచ్చేటట్టు పట్టాలండి, అప్పుడే మీకు షేప్స్ మంచిగా వస్తాయి. ఎగ్ పఫ్, కర్రీ పఫ్, ఈ షేప్స్ పట్టే దాన్ని బట్టే ఉంటుందండి. కర్రీ పఫ్ అయితే చాలా టేస్టీగా ఉందండి. మిడిల్లో కర్రీ వేసుకోవాలండి. నేను అది చిన్న ఉందనేసి ఇలా చేశానండి, ఇందాక ఈక్వల్ షేప్ రావాలనేసి అలా చేశాను. ఇది ఈక్వల్గా వచ్చిందండి, ఈ షేప్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇలా పట్టాలండి. నేను ఎడ్జెస్ని వాటర్తో కలిపానండి, వాటర్ తీసుకొని. చూడండి ఇలా చాలా బాగా వచ్చింది. నేను కర్రీ స్ప్రెడ్ అవుతుందేమో అని అక్కడక్కడ కలిపానండి హోల్స్ ఉన్న దగ్గర. నేను ఒక 7-8 చేశానండి.
2 hours పట్టింది. టేస్ట్ జెన్యున్గా ఉంటేనే చెప్తానండి. చాలా బాగుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా చేసి ఫ్రై చేయాలండి మీడియం ఫ్లేమ్లో. ఫ్రైకి ఒక 2-3 minutes పట్టిందండి, ఎందుకంటే ఇది మీడియం ఫ్లేమ్ పెట్టాను కదా. ఇలా అయితేనే మీకు ఎగ్జాక్ట్లీ కాలుతుందండి, లేకపోతే మీకు హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి ఇది ప్రాబ్లం అవుతుంది. ఒకటేసారి పైన కాలి లోపల పచ్చిగా ఉంటుందండి. డీప్ ఫ్రై బాగా చేసుకోవాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలండి. నేను ఆల్మోస్ట్ 10 kgs దాకా వెయిట్ తగ్గానండి. వెజ్ పఫ్స్ రెడీ అండి. మా ఆయన సాస్ వేసుకొని తింటున్నాడు, చాలా బాగుందని చెప్తూ.